ददाति वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीसा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामीति नामिने नमाचार्य कृष्णप्रेष्ठाय హరే కృష్ణ ప్రభుజీ సన్మాతాజీస్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ శ్లోకం చెప్పుకుంటున్నాము 9వ అధ్యాయంలో. సో ఇది ఏంటంటే కొంచెం పర్పట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంది. సో మీరందరూ కూడా మంచిగా కాన్సన్ట్రేషన్తో వినడానికి ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా యూ కెన్ నోట్ ఇట్ డౌన్. అండ్ ఇంకో విషయం ఏమంటే మీరందరూ మళ్ళీ మర్చిపోయి వీడియోలు ఆన్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ మనీషా మాతాజీ ఒక్కరే వీడియో ఆన్ చేసుకున్నారు. ట్రై చేయండి వీడియోస్ ఆన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎప్పుడైనా మన గురువులు వచ్చినప్పుడు ఆన్ చేసుకోమని చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి అలవాటు చేసేసుకోండి, బాగుంటుంది. వి విల్ ఎంజాయ్, అందరం ఎంజాయ్ ఆన్లోనే ఉన్నాను మాతాజీ. మీరు ఆన్లోనే. గుడ్. కృష్ణ మాతాజీ లేని వాళ్ళ కోసం చెప్తామమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. అసలు సౌండ్ రాలే మాతాజీ. దండవత్ ప్రణామం. ఇవాళ వస్తుందా? ఇవాళ వస్తుంది మాతాజీ. నిన్న ఏ మాత్రం సౌండ్ లేదు మాతాజీ. నిన్న మాతాజీ ఒక్క నిమిషం. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చింది, సౌండ్ వచ్చింది, అందరికి వచ్చింది. మీకే రాలేదంటే మీ సైట్ ప్రాబ్లం అని మేమేం చేయలేదు. మా దురదృష్టం మాతాజీ. అది కాదు, కానీ ఒక్కోసారి ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మార్నింగ్ నాకు కూడా జరిగింది కదా. మార్నింగ్ క్లాస్ జాయిన్ అయినందుకు నా క్రెడెన్షియల్స్ అంటే నేనే
వేరేలాగా జాయిన్ అయ్యాననమాట. సో, చిన్నవి వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు మొత్తం ఏంటి ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి జాయిన్ అవ్వండి మాతాజీ. అప్పుడు ఎన్నిసార్లు చేసినా కాలేదు మాతాజీ, నేను ఊకున్నాను ఇంకనే. అదే. చాలా సార్లు మాతాజీ చూసిన. కూడా 3 రోజుల నుంచి రావట్లేదు అని చాలా బాధపడ్డారు. పాపం ఈ రోజు కూడా రాలేదు. అదేంటో ఈ మరి. రోజు వచ్చింది మాతాజీ నాకు. మీకొచ్చింది. ఇంకో మాతాజీకి రాలేదు. సో, హరే కృష్ణ అది మాతాజీ. ఒక్కోసారి ఇట్లా జరిగిపోతుంటుంది. మనం ఆధారపడ్డాం కదా మన నెట్ మీద. కృష్ణ మీద ఆధారపడితే అలా కాకపోతే మనకు కంగారు అన్నమాట. కృష్ణని మిస్ అవ్వడం ఇష్టం ఉండదు. ఆ కంగారులో కూడా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. హరే కృష్ణ. సో, మనం 9వ అధ్యాయంలో ఎన్నోది చెప్పుకోవాలి ఇప్పుడు ఈరోజు? మనం చూద్దాం శ్లోకాలు షేరింగ్‌కెళ్దాం. హరే కృష్ణ. పదకొండవ శ్లోకం మాతాజీ. 9.11 కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కనిపిస్తుంది కదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ కనిపిస్తుంది మాతాజీ. 9.11 అవజానంతి మాం మూఢా మనూషీం తనుమాశ్రితాం పరం భావమజాననో నంతో మమ భూతమహేశ్వరం. మళ్ళీ చేస్తాను చూడండి. అవజానంతి మాం మూఢా మనుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. సో ఇక్కడ మనకి తెలిసిన మీనింగ్స్ మనం తీద్దాం. ఓకే, ఇప్పుడు అవజానంతి అంటే మనం ఇంతకుముందు చదవలేదు కాబట్టి ఓకే వదిలేద్దాం. మాం మాం అంటే ఏంటి? మాం నేను మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. ఓకే, మూఢా మూడులు అంటే అజ్ఞానంలో ఉండేవాళ్ళు. ఓకే, మానుషీం మనుష్యులు. మనుషులు. తను అంటే తనువు అంటే ఏంటి? తనువు శరీరం. అంటే దేహము. ఓకే, ఆశ్రితం ఆశ్రితం అంటే కొంచెం కష్టమా? ఆశ్రయించడం మాతాజీ. అంటే గ్రహించడం అన్నమాట. ఓకే, అంటే మనకి చూడండి ఇప్పుడు శ్లోకం చదవగానే ఇన్ని రోజుల నుంచి మనం రివిజన్ చేస్తూ ఉంటే మీనింగ్స్ ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. మీనింగ్ తెలిసిపోయినప్పుడు అంటే అర్థం తెలిసిపోయినప్పుడు శ్లోకం గుర్తుండడానికి, చదవడానికి సులువవుతుందన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ పరం అంటే దివ్య. సో, ఇవి ఇంకొకటి మనకు తెలుసు. భూత భూత అంటే భూత అంటే జీవులు మాతాజీ. వెరీ గుడ్. జీవులు. మహేశ్వరం భగవంతుడు. మళ్ళీ ఇక్కడ మమ అని ఉంది అంటే నా యొక్క, నన్ను అని అర్థం. ఓకే, అంటే భగవంతుడు అంటే. సో ఇలా కొన్ని అర్థాలు మనం తీసాం. సో మళ్ళీ మనం అర్థాలు చదువుకుంటే ఏంటంటే అవజానంతి అంటే అపహాస్యం చేయుదురు. మనం భక్తి చేస్తున్నామంటే ఎవరైనా అపహాస్యం చేస్తారా? హరే కృష్ణ. కంపల్సరిగా చేస్తారు మాతాజీ. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. కంపల్సరీగా చేస్తారు. భక్తిలో లేని వాళ్ళకి అదే పని, అపహాస్యం చేస్తారు. ఆ నామాలేంటి, ఆ బొట్లేంటి, ఆ ఉపవాసాలేంటి, అది ఆ చదువుకోవడాలేంటి, హాయిగా ఎంజాయ్ చేయక అని అంటూ ఉంటారు కదా. సో దాన్ని అవజానంతి అంటే అపహాస్యం చేయుదురు. మాం అంటే భగవంతుణ్ణి. మనమెంత? భగవంతుణ్ణే మూఢులు అంటే ఎవరు? అజ్ఞానులు అపహాస్యం చేస్తున్నారంట. మనుషులు అంటే మానవ రూపంన. భగవంతుడు మానవ రూపంలో వచ్చారు కదా. కృష్ణుణ్ణి మనం మానవ రూపంలో వచ్చినట్టు ద్వాపర యుగంలో చూసాము కదా. సో అలా ఆ రూపంలో ఉన్న తనుం అంటే దేహము. దేహమును ఆశ్రితం అంటే గ్రహించిన వానిని.
పరం అంటే దివ్యమైన, భావం అంటే స్వభావం. అజానంతి ఎరుగనైన వారై, ఎరుగని వారై. ఇక్కడ చూడండి, అవజానంతి, ఆ తర్వాత అజానంతి రెండు వచ్చాయి. అవజానంతి అంటే అపహాస్యం చేసేది, అజానంత అంటే ఎరుగని వారై అంటే తెలియదన్నమాట. ఎవరికి తెలియదు? మూడులకి భగవంతుడి గురించి తెలియదు అని చెప్తున్నారు. మమ అంటే నా యొక్క, భూత అంటే సకల జీవులు, జీవరాశులన్నీ కూడా, మహేశ్వరం అంటే పరమ ప్రభువునైనా. అంటే నేను ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారంటే, సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమును అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యం చేయుదురు. అంటే ఏ రకంగా అపహాస్యం చేశారు అని మన ఆచార్యులు చెప్పడం కానీ, కొన్ని పుస్తకాల్లో అలా చదువుకోవడం. కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, సో నల్లనివాడు అని చెప్పేసి అపహాస్యం చేసేవాడంట. కృష్ణుడు చిన్నగా ముద్దుగా ఉండేవాడు, చాలా అట్రాక్షన్ అనమాట. అయితే ఒక చిన్న పాస్ టైం ఎలా చెప్పారంటే, మన ఆచార్యులు చెప్పారనమాట, యశోదామాత అసలు కృష్ణుడిని పంపించడం అసలు ఇష్టం లేదనమాట. అయితే 6 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పిల్లవాడిని పంపించాలి, ఏడుస్తున్నాడు అన్నయ్యతో నేను వెళ్తానని చెప్పి. సో అలాంటి సమయంలో ఒక మంచి ముహూర్తం చూసి ఒక పూజ చేసి అవన్నీ చేసి అప్పుడు కృష్ణుని పంపించేటప్పుడు పొద్దున్న ఆవుల్ని కాసుకోవడానికి అందరితో పాటు కృష్ణుడు పెడితే యశోదామాతకి ఎంత బెంగ భయం అని అంటే, ఏమంటున్నదంటే, ఇక్కడ నువ్వు ప్రతిదీ అడుగుతుంది, నువ్వు తిన్నావా అని తినిపిస్తుంది, డబ్బా కట్టడం అంటే బాక్స్లో ఏదన్నా పెట్టి ఇవ్వడం కానీ, ఇది పెట్టాను ఆయన అది పెట్టాను జాగ్రత్త అని వాళ్ళ అన్నయ్యకి చెప్పడం అవన్నీ కూడా. సో అప్పుడు యశోదామాత ఏం చెప్తుందంటే, నువ్వు చెట్లు చేమలు ఎక్కకు నాయనా, నువ్వు ఎక్కేవనుకో నువ్వు దిగడానికి రాదు, ఎక్కేయడమే వస్తుంది నీకు, చిన్నపిల్లవాడు కదా దిగడానికి రాదు. అలాంటి సమయంలో బలరాముడికి కూడా ఎక్కిన తర్వాత నేను ఎలా తీసుకురావాలో తెలీదు, బలరాముని వెతుక్కొని రావాలి, నేను మొత్తం వ్రజవాసీస్ అందరినీ తీసుకొచ్చి అందరినీ చెట్లు ఎక్కించి మళ్ళీ నేను కిందకి దింపాలంటే పెద్ద యాతన అయిపోతుంది బాబు, నువ్వు అలాంటి పనులు చేయకు అని చెప్పి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ పాస్ట్ టైంలో ఎలా చెప్తారంటే, బలరాముడు కృష్ణుడి పైకి నెమ్మదిగా పాక్కుంటూ ఒక చెట్టు ఎక్కాడంట. ఆ చిటారు కొమ్మను పట్టుకొని వెళ్ళాడుతున్నాడు. అన్నయ్య నాకు దిగడానికి రావట్లే అని అంటారు. ఇక్కడ దావుజీ అంటారు కదా సామాన్యంగా, దావుజీ అని అరుస్తున్నాడు. తర్వాత ఇంకా యశోమ ఏదైనా చిన్న విషయం ఏమన్నా అయిందా అంటే ఈ గోపబాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి యశోదామాతకి చెప్పేస్తారు, కృష్ణుడికి ఇదైంది అదైంది. ఇంకా ఆమె ఆగలేదనమాట, పరిగెత్తుకుంటూ వస్తుంది అడవిలో. వచ్చి ఇంకా చిటారు కొమ్మలో ఉంటే వీళ్ళు మీరెక్కి తీసుకురండి అని చెప్పి. సో అది ఎలా అంటే మనం జస్ట్ యూ కెన్ ఇమాజిన్, నల్ల చిన్న బాలుడు బొద్దుగా ఉన్నాడు చక్కగా, అండ్ మంచిగా డెకరేషన్ చేసి హెయిర్ స్టైల్ ఎంత బాగా చేసింది యశోదమ్మ, ఒక నిమల్పించని పెట్టి పట్టు పీతాంబరం వేసి నగలన్నీ వేసి, ఇలాంటి పిల్లవాడు చిటార్ కొమ్మన నిలబడి భయపడిపోతున్నాను అని అన్నప్పుడు అసలు నిజంగా భయపడతాడండి పరమాత్ముడు? మనం పరమాత్ముడు కాబట్టి మహేశ్వరుడు భయపడట్లేదు అని. కానీ చిన్న పిల్లవాళ్ళలాగా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మూడులు నన్ను అపహాస్యం చేస్తారు అంటే నన్ను అర్థం చేసుకోరు, నన్ను దేవుడు అని వాళ్ళకి, పరమాత్ముడు మహేశ్వరుడు అని వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ రకంగా అపహాస్యం చేస్తారు అని చెప్పడం అనమాట. అది వేరే రకంగా కూడా, ఇది హాస్యానికి చెప్పాను ఈ స్టోరీ. అప్పుడు ఏంటంటే నవ్వు వస్తుంది, ఆ చిన్నపిల్ల పడిపోతే అని ఒక బెంగ అనమాట అక్కడ వాళ్ళకి అందరికి. సో బలరాముడు నెమ్మదిగా ఎక్కి వాళ్ళందరూ కర్రలు కటార్లు అన్ని పట్టుకొని వస్తారు, వలలు, ఈ కృష్ణుడు ఎక్కడ పడిపోతాడు అని చెప్పేసి. సో అవన్నీ చేసుకొని ఎలాగైతే కృష్ణుడిని కిందకి తీస్తాడనమాట, దించుతారు. సో అలా పాస్ట్ టైం కృష్ణుడివి అలా జరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళది భక్తి అక్కడ ప్రజవాసుల్ని. కానీ అపహాస్యం చేయడం అంటే మీరు కృష్ణుడిని ప్రేమిస్తున్నారు కదా, చూడండి ఎంతమంది బాలికలతో తిరుగుతున్నాడో, రాసలీలలు చేస్తున్నాడు, వెన్న దొంగతనం చేసేటప్పుడు ఆయన తినేస్తాడంట శుభ్రంగా.
తినేసి ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే ఇంకో కుండ పగలగొట్టి కోతులందరినీ పిలుస్తాడంట, కోతులకి పంచుతాడంట. ఇంకా ఎక్కువైపోతే ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇంకా కూడా పగలగొట్టేసి అందరు జారిపోయి పడిపోతుంటారంట. అయితే ఇక్కడ పాస్ట్ టైం ఎలా చెప్తారు అంటే, శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించడం అంటే అంత సాఫ్ట్ హార్ట్ మనకి అయిపోయినప్పుడు కృష్ణుడు మన దగ్గరికి వస్తాడంట. సో మన హార్ట్ అంత సాఫ్ట్ కావాలంటే చాలా ఎక్కువ భక్తి చేయాలన్నమాట. సో కృష్ణుడు వెన్న దొంగలిస్తాడు అని చెప్పి గోప స్త్రీలకి అందరికీ చిరుకోపం ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు మా ఇంటికి వస్తే దొంగలిస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుందంట. సో మనం కూడా మన హృదయాన్ని కృష్ణుడు దొంగలిస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే మనం కృష్ణుడు మయంలోకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ అపహాస్యం చేయడం అని అంటే ఇలాగే నల్లని వాడు, నువ్వు పొట్టివాడివి, నువ్వు ఓడిపోతావు అని గోపబాలురందరూ వెక్కిరిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత బలరాముడు కూడా అందరితో చేరి వెక్కిరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యశోదమాతకి చెప్పిన తర్వాత బలరాముడికి పడతాయి అన్నమాట దెబ్బలు. సో ఇలా అపహాస్యం చేయించుకుంటాడు ఆయన. అండ్ ఇక్కడ పెద్దవారు అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి సాధారణ మానవుడు ఏం చేసి మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తారనమాట. మూర్ఖుల్లాగా బిహేవ్ చేసి ఈయన నారాయణుడు, మహేశ్వరుడు, అన్ని లోకాల్ని ఏలే, అన్ని భూతాలలో అంటే అన్ని జీవులలో ఉండే మహేశ్వరుడు అని మూఢులకి అర్థం కాదు. సో నన్ను ఆశ్రయం తీసుకోరు వాళ్ళు, సో అందుకని వాళ్ళకి అర్థం కాదు. సో ఇక్కడ అవజానంతి అంటే మనం ఏమనుకున్నాము, అపహాస్యం చేసేవారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు మూఢులు. వాళ్ళకి మూఢులైపోయి అజానంతి అంటే ఇక్కడ వాళ్ళకి ఎరుగని వారై నేను మహేశ్వరుడని వాళ్ళకి తెలియక అపహాస్యం చేస్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఎవరెవరు గ్లోరిఫికేషన్ అంటే ఎవరెవరు కృష్ణుణ్ణి మహేశ్వరుడు అని అన్నారు అనేది మనం ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇక్కడ మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సో మనిషిలాగా వచ్చినప్పుడు హాస్యం. ఈ 500 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువు లాగా వచ్చినప్పుడు జగాయ్ మదాయ్ స్టోరీని నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇద్దరు బాగా తాగుబోతులు అనమాట. సో వాళ్ళు అన్నిట్లో చెడు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. నితాయి ప్రభు ఏమో ఎప్పుడు మీరు ఏంటి మహామంత్రం చెప్పండి చేయండి అని వాళ్ళ వెనకాల పడితే పెద్ద రాయి పట్టుకొని కొడతారనమాట. సో రక్తం వచ్చేటట్టు. సో అలా అంటే ఏంటి, వీళ్ళు భగవంతుడు. అదే మరి వేరే భక్తులు ఉన్నారు కదా, కీర్తన చేస్తారు, పంచతత్వ మనం చూసాం కదా, వాళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు. వాళ్ళు ఎలా చేస్తున్నారు భక్తి, మరి వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎంతోమంది చేత భక్తి చేయిస్తున్నారు. కానీ కొందరు మనుషులు నన్ను తెలియక వాళ్ళ అజ్ఞానులు అపహాస్యం చేస్తారు అని చాలా చిన్న అనువాదమే. కానీ ఇక్కడ మనకి ఏ విధంగా ఎలా మెచ్చుకున్నారు అందరూ వేరే వేరే వాళ్ళు అనేది మనం ఇక్కడ చూద్దాం. హరే కృష్ణ. సో ఫస్ట్ దాంట్లో అంటే ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారంటే, ఈ అధ్యాయం నందలి ఇతర శ్లోకముల వివరణను అనుసరించి మానవ రూపను అవతరించినట్టు దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగుచున్నది. దేవాది దేవుడే చెప్తున్నాడు, నేను సామాన్యమైన మానవుడిని కాదు అని. సో వాస్తవనకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, విశ్వపు అంటే విశ్వం అంటే ద యూనివర్స్ అన్నమాట. మొత్తం ఆకాశము, చుక్కలు, చంద్రుడు, సూర్యుడు, అన్ని లోకాలు, ఈ లోకాలన్నీ కలిస్తే భూప్రపంచం ఒకటే కాకుండా విశ్వపు సృష్టి. సృష్టికర్త ఎవరు? హరే కృష్ణ. ఈ విశ్వాన్ని అంతా సృష్టించింది ఎవరు? వెరీ వెరీ గుడ్. ఎస్, బ్రహ్మ సృష్టి. బ్రహ్మకు డ్యూటీ ఇచ్చారనమాట. ఈ రోజు నాకు కొద్దిగా ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది అమ్మ, కొంచెం మీరు జపం చేయించండి అని శ్రీదేవి మాతాజీని నేను రిక్వెస్ట్ చేశాను. సో ఆవిడ అలాగే చేశారు. అలా అన్నమాట ఈ బ్రహ్మకి ఇస్తారు ఫ్రీడమ్, నువ్వు సృష్టి చెయ్యి.
ఆ తర్వాత ఈ సృష్టిలో బ్యాలెన్సింగ్ అవసరం కదా, స్థితివంతంగా ఉండడం అన్నమాట, స్థిరంగా ఉండడము, లేకపోతే అతలాకుతలం అయిపోతుంది కదా పూర్తిగా. సో స్థితికారకుడు విష్ణువు, సృష్టికారకుడు బ్రహ్మ, లయాన్ని చేసేవాడు అంటే మొన్న మనకి మనీషా మాతాజీ అడిగారు లయం అంటే ఏంటి, నేను చెప్పాను మూవ్మెంట్ అని. ఒక రకంగా స్థిరంగా ఉండవలసింది ఎక్కువ కదిలింది అనుకోండి డిస్ట్రక్షన్ అయిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. లయకారుడు శివుడు, రైట్. సో ఇప్పుడు మనకి ఇల్లు స్థిరంగా ఉండాలి, ఓకే, స్థితి ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు ఓకే. కానీ భూకంపం వచ్చి ఇటు అటు కదిలిపోయింది అనుకోండి ఏమవుతుంది, ఆగుతుందా ఇల్లు అలాగా? మనం ఎంత గట్టి బేస్మెంట్ వేసినా కానీ కదిలిపోతే కూలిపోతుంది. పాత బిల్డింగ్లు అయితే కూలిపోతాయి, కొత్తవైతే కొంచెం అక్కడక్కడ విరగడం, అంటే దాని క్షణాలని బట్టి నిమిషాలని బట్టి అలా జరుగుతుంది కదా. సో లయకారకుడు శివుడు అనమాట. ఎప్పుడు ఏ ప్రళయం వస్తుంది, ఒక్కోసారి భూకంపాలు వస్తాయి, ఒక్కోసారి వరదలు వస్తాయి, సముద్రం పొంగి దగ్గర ఉండే విలేజెస్ని అంటే ఆ ఊర్లను కూడా ముంచెత్తి వేస్తుంది కదా. సో ఇవన్నిటికీ కూడా ఎవరు అని అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే మొత్తానికి అంతా కూడా చేసేది భగవంతుడు, శ్రీకృష్ణుడు, పరమేశ్వరుడు. సో ఆయన కృష్ణ భగవానుడు ఇన్ని చేసినప్పుడు సృష్టి స్థితి లయాన్ని గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు అని చెప్తున్నారు. ఏంటి అంటే అయినను శ్రీకృష్ణుడు కేవలం శక్తివంతుడై మానవుడే అని అంతకు మించి ఏది కూడా కాడని భావించు మూర్ఖులు కలరు. సో ఇంత జరిగినాక కూడా మనం గోవర్ధనగిరి పర్వతం సర్వం నోట్లోనే చూపించాడు. ఇన్ని పాస్ట్ టైమ్స్ కృష్ణుడి గురించి చెప్తే కూడా మూఢులు అనేవాళ్ళు నమ్మరు. కానీ వాస్తవమునకు బ్రహ్మ సంహిత అందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడి ఆది దేవుడు మరియు దేవాది దేవుడు, అంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని బ్రహ్మదేవుడు స్తుతిస్తాడనమాట. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈశ్వరుడు పరమేశ్వరుడు అని అన్నాం. మనం ఇక్కడ చైతన్యంలో కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి ఓకే ఈశ్వరుడు పరమేశ్వరుడు. కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, శివుడనే అనుకుంటారా? హరే కృష్ణ, హరే కృష్ణ, ఎస్ శివుడనే అనుకుంటారు కదా. సో అక్కడ ఏమంటున్నారంటే వాస్తవానికి నియంత్రించడు ఈశ్వరులు అనేక గలరు, వారిలో ఒకరికంటని ఒకరు అధికులుగా ఉన్నట్లు కనిపించరు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని ఆ పైన. సో ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. సో ఈ ఉదాహరణ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా శ్లోకంలో మనం చదువుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆ కింద స్టేట్ మినిస్టర్స్ ఉంటారు, ఆ కింద వేరే వేరే వర్కర్లు ఉంటారు కదా. సో ఒక కార్యదర్శి, ఆ పైన అధికారి, ఆ పైన ప్రధాన అధికారి, అధ్యక్షులు అని అంటాం కదా. సో ఇలా ఎలాగైతే ఉంటారో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరిలోకి అధ్యక్షతను ఎవరున్నారంటే శ్రీకృష్ణ భగవానుడే ఉన్నారు. కానీ మనకేమనిపిస్తుంది, ఒకరికంటే ఒకరు ఎక్కువ. సరే మనకి సూర్య భగవానుడికి పూజ చేసామనుకోండి, సూర్యుడి కంటే శివుడు ఎక్కువ అని చెప్పేవాళ్ళు ఉంటారు. శివుడికి పూజ చేసాం, శివుడి కంటే అమ్మవారు ఎక్కువ, అమ్మవారి కంటే కుమారస్వామి కంటే అందరికంటే అది దేవుడు గణపతి, ఇలా రకరకాలుగా చెప్తూనే ఉంటారు. కానీ అందరికి కింద కూడా అందరూ కార్యదర్శులు సామాన్యులు లాగా అధ్యక్షత మాత్రం శ్రీకృష్ణుడే అని చెప్పడం. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవాను పరమ నియంతమైన పరమేశ్వరుని చెప్పబడింది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో నిశ్చయంగా అనేక మంది అధికారులు కలరు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమేశ్వరుడు. మళ్ళీ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అంటే ఆ దేహము సచ్చిదానందమైనది అనగా అభౌతికము. మన దేహం ఎట్లాంటిది,
మన దేహం దేంతో చేశారు? హరే కృష్ణ మాతాజీ. పంచభూతాలండి. పంచభూతాలతో చేయబడింది, అవునా? అంటే ఈ భౌతిక లోకంలో ఏవైతే ఉన్నాయో అదే దాంతో చేయబడింది. ఇది నశించిపోతుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మనిషిలాగా పుట్టినప్పటికీ కూడా ఆయన దేహం సచ్చితానందమైనది, అనగా అభౌతికము. అంటే పంచభూతాలతో చేయబడి లేదనమాట. శ్రీకృష్ణ భగవాను ఎప్పుడైనా వృద్ధాప్యంలో ఎవరైనా చూసారా? ఎక్కడైనా ఒక ఫోటో కనిపించిందా మనకి? కృంగి కృషించిపోయి చర్మం అంతా ముడతలు పడిపోయి జుట్టు ఊడిపోయి అలా ఎప్పుడైనా మనకి కనిపించాడా కృష్ణుడు? లేదు మాతాజీ. లేదు కదా. సో ఆయన ఎప్పటికీ అందమైన వాడే. ఆయన యొక్క దేహంలోంచి చీము నెత్తురు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి రక్తం గారుతుంది కదా. హరే కృష్ణ. కానీ ఆ శ్రీకృష్ణుడికి దెబ్బ తగులుతుందా? తగలదు. దెబ్బ తగిలినా ఆయనకు రక్తం రావడం ఇట్లాంటివి ఏమీ లేవు. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది. ద్రౌపది మాత కూరగాయలు కోయమన్నప్పుడు వంట చేయడానికి హెల్ప్ చేస్తాడు కదా శ్రీకృష్ణుడు. తెలుసా మీకు ఈ పాస్ట్ టైం? చాలా వరకు తెలుసు అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం రక్తం వస్తుంది శ్రీకృష్ణ భగవాన్కి. ఆమె తొందరగా చీర కొంగు చింపి కడుతుంది అనమాట. ఎందుకు వచ్చింది అప్పుడు రక్తం? హరే కృష్ణ. ఇంత గోవర్ధన పర్వతం నీ చిటికెన వేలుతో ఎత్తినప్పుడు ఏమీ అవ్వలేదు శ్రీకృష్ణుడికి. ఆ రాళ్ల దెబ్బలు అందరికీ శ్రీకృష్ణ లీలలు అన్నమాట. లీల చేశాడు అక్కడ. ఏంటి అంటే నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా అన్నట్టు చిన్న లీల. ఇది మామూలు భాషలో నేను చెప్పాను. ఎప్పుడైతే ఆ గుడ్డ పీలిక చింపి కృష్ణ భగవాన్కి కడుతుందో దానివల్ల ఆమెకి ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు ఎన్నో చీరలు అందిస్తాడనమాట. సో ఇవన్నీ కూడా లీలలు, అంతేగాని ఆయన సచ్చితానందమైన రూపం అన్నమాట. ఆయన శరీరము అభౌతికము. ఇలా మనలాగా సెల్స్తో చేయబడి జీర్ణశక్తి ఇవన్నీ ఏమి ఉండవు. 3 గంట మనం చూస్తే చాలు మన దేహం మంచిగా అయిపోతుంది ఆ విధంగా. సో ఇలా వర్ణిస్తున్నారనమాట. సో శ్రీకృష్ణ భగవాన్ దేహం సచ్చితానందమైంది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూడులు అతన్ని అపహాస్యం చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయే. సో నెక్స్ట్ అతను సో ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమవుతాడు? మర్దులు అవుతారు. కానీ ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్. రిలేషనే కాకుండా చాలా క్లోజ్, అంటే స్నేహితుడు అయినప్పటికీ కూడా చాలా భక్తుడు. ఆ తర్వాత శరణాగతి పొందాడు, అంటే శిష్యుడు కూడా అయ్యాడు అనమాట. సో అలా అర్జునుడు మనకి ఇందులో భగవద్గీతలో చూపిస్తారు. సో మూడులు అతని అపహాస్యం చేసి మనిషి అది ఇది అన్ని అన్నప్పటికీ కూడా కురుక్షేత్ర సంగ్రామంతో సంబంధము గల రాజకీయవేత్తగాను సామాన్య మానవుగాను వ్యవహరించుచున్నాడు. అప్పటికి దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాయ చేతనే ఇట్లా చేస్తున్నాడు కానీ ఆయన దేవుడు ఏంటి అని అపహాస్యం అక్కడ కూడా చేశారు. కానీ కురుక్షేత్ర సంగ్రామంలో సంబంధము రాజకీయవేత్తగా సామాన్య మానవునిగా వ్యవహరించుచున్నాడు. ఈ కార్యంలే కాకుండా అనేక ఇతరముల విషయమునందు కూడా సామాన్య మానవం వలె వర్తించినను వాస్తవం అతని దేహము సచ్చితానందమయమైనట్టిది. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. సచ్చితానంద రూపాయ కృష్ణాయ నిత్యానందమయ జ్ఞాన రూపుడవు శ్రీకృష్ణునకు నా ప్రణాములను అర్పింతును అని గోపాల ఉపనిషత్తు నుండి ఇందుకు సంబంధించిన వర్ణనలు అనేకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏంటి అంటే తమేకం గోవిందం సచ్చితానంద విగ్రహం. మొదట్లో బ్రహ్మ ఏమన్నారో చెప్పారు, ఇక్కడ మళ్ళీ గోపాల ఉపనిషత్తులో ఏమంటున్నారు అని చెప్తున్నారు అన్నమాట. తామేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం. నీవు గోవులను మరియు ఇంద్రియములకును ఆనందము కలిగించు గోవిందుడు, నీ రూపము సచ్చిదానందమయమైనది అని ఈ గోపాలత ఉపనిషత్తు నుంచి 1.35లో ఇలా చెప్పారంట. అంటే ఏంటి? ఇంద్రియాలు అనంటే మన కళ్ళు, చెవులు, ముక్కు,
చేతులు స్కిన్, టంగ్ ఇవి చెప్తాం కదా ఇంద్రియాలన్నీ కూడా. అంటే అవి కామాన్ని ఉద్రేకపరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంద్రియాలకి ఆనందం కలిగించడం అని అంటే ఏంటి, భక్తులైతేనే ఇటువంటి ఆనందాన్ని తీసుకుంటారు. అలాంటి గోవిందుడవు. గోవిందు అంటే ఇంద్రియాల్ని ఆనందం కలిగించేవాడు అనమాట. మళ్ళీ మళ్ళీ కూడా గోవులకు మరియు ఇంద్రియాలకి, గోవులకు కూడా ఆనందాన్ని కలిగించేవాడు. అందుచేత గోవిందుడు. విందు అంటే ఏంటి, విందు అని దేన్ని అంటాము, మామూలు భోజనాన్ని విందు అనం కదా, అంటామా? హరే కృష్ణ మాతాజీ కదా. విందు విందు భోజనం అని దేన్ని అంటారు, ఒక ఫంక్షన్ లో. అవునా, ఒక ఫంక్షన్ లో ఎందుకు అంటున్నామంటే చాలా పలు రకాలు ఉంటాయి అందులో తినుబండారాలు. అన్నము, చపాతి, కర్రీ, పప్పు కాకుండా మంచి మంచి స్వీట్స్ అవన్నీ, దాన్ని విందు భోజనం అని. గోవిందుడు, ఇది మీరు బ్రేక్ చేసి తెలుసుకుంటే చూడండి, గోవులకి ఆనందం. గోవులు అంటే ఎన్ని ఎన్ని లక్షలు, 9 లక్షల గోవులు ఉండేవంట నందుడి దగ్గర. సో ఇవన్నీ కూడా యశోదమాత ఏమంటదంటే, నువ్వు గోవుల్ని కాయడానికి వెళ్తున్నావు కదా, రాళ్ళు రప్పలు ఉంటాయి తండ్రి, నీ కాళ్ళు నొప్పి పెడతాయి, ఉండు నీకు జోళ్ళు తెస్తాను అని అంటే, లేదమ్మా నేను వేసుకోను, నువ్వు 9 లక్షల ఆవులకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఆవుకి 4 కాళ్ళు, 9 × 4 ఇన్ని చెప్పులు చేయించు, అప్పుడు నేను వేసుకుంటాను అంటాడంట. అన్ని చెప్పులు ఎక్కడ చేయిస్తుంది యశోదమాత పాపం. అప్పుడు ఈ గోవులు ఇవన్నీ వినేసి ఎంత ఆనందపడిపోతాయి అంటే, కృష్ణుడు మా కోసం చెప్పులు వేసుకోవడా అని అన్ని 9 లక్షల గోవులు, దూడలు అన్ని పరిగెడతాయంట. పరిగెత్తి ఆ రాళ్ళు రప్పల్ని తుక్కు 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 బాగా తొక్కి 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 సన్న ఇసుకలాగా, ఎంత మెత్తగా అంటే దాంట్లో కాలు పెడితే అసలు ఏమి గుచ్చుకోవన్నమాట. ఇంకా అంత ఆనందంగా కాలు కందిపోకుండా కృష్ణుడి కోసం అలా చేశారంట. ఇప్పటికీ కూడా బృందావనంలో అట్లాంటి ఇసుకని మనకు కనిపిస్తుంది. మనం వెళ్ళామా అంటే ఫస్ట్ దండవత్ ప్రణామం చేసినప్పుడు మనకి మెత్తగా ఇసుక మనకి చేతులకి కాళ్ళకి తగులుతుంది అనమాట. సో అలా రమణ్ రేతి అని ఉంటుంది, అక్కడ బలరాముడు కృష్ణుడు ఆడుకునే ప్రదేశంలో వెళ్తే ఆ ఇసుకలోంచి అసలు బయటికి రావాలనిపించదు అనమాట. మనకి మెయింటైన్ చేస్తున్నారు అలా. అంటే ఏంటి, గోవులకి అంత తృప్తి కలిగించే గోపాలుడు అనమాట అని ఇలా వివరణ జరిగింది ఉపనిషత్తులో కూడా. మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నామంటే, భగవంతుడు పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడే అందరికంటే ఎక్కువ అని చదువుకుంటున్నాం. మామూలు మనుషులకి అది అర్థం కాదు, ఎవరికి మూఢులకి అది అర్థం కాదు అని చెప్తున్నారు శ్రీల ప్రపాదులు. సో ఈ విధంగా దివ్య గుణభరితము మరియు జ్ఞానాందపూర్ణమైన పలువురు నామమాత్ర విద్వాంసులు మరియు గీతా భాష్యకారులు శ్రీకృష్ణుణ్ణి సామాన్య మానవుడని పలుకుచు అపహాస్యం చేయుదురు. ఇప్పుడు అపహాస్యం ఎవరెవరు చేస్తారు, భాగవతం పురాణం కానీ భగవద్గీత కానీ తీసేసుకొని అందులో ఈ మంచివన్నీ సారాన్ని తీసుకొని వాళ్ళు వేరే రకంగా చేసుకుని ఒక వ్యాపారం చేసుకునే రకంగా ఎవరైతే ప్రవచనాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్ద భగవంతుడిలాగా కనిపించరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో తన పూర్వ పుణ్య ఫలితముల కారణంగానే గొప్ప పండితునిగా జన్మించి ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని గూర్చిన ఇట్టి భావన అల్పజ్ఞానమే కారణం కనుకని అతడు మూర్ఖుడుగా పేర్కొనబడినను. ఎందుకనగా మూఢులు మాత్రమే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవుగా భావింతురు. సో ఇవి ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే, ఈ భౌతిక జగత్తు దేవాది దేవుడి అవతారము తన ఆంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణం అని మూఢులు ఎరుగరు. అతడే భౌతిక శక్తికి ప్రభువు. ఇదివరకే పలు చోట్ల వివరింపు. మమ మయా దురత్యయ, భౌతిక శక్తి అత్యంత శక్తివంతమైనను తన అధీనం నందే ఉండుననియు, మరియు తనను శరణు పొందినవాడు ఈ భౌతిక శక్తి అధీనం నుండి సులభముగా విముక్తుడు కాగలడని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. సో ఇదంతా కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. ఏంటి అంటే భగవానుడే ప్రతి ఒక్కటి కూడా నియంత్రిస్తున్నాడు. ప్రతి ఒక్క శ్లోకంలో మనం ఇవి తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి ఎవరు? హరే కృష్ణ, రాధారాణి. సో ఆంతరంగిక శక్తి ద్వారానే, ఆ శక్తుల వల్లనే ఆ భగవంతుడు ఎప్పుడెప్పుడు జన్మ తీసుకుంటారు భూమి మీద? మనం ఇక్కడ వరకు రాలేదా ఇంకా? ఎప్పుడెప్పుడు వస్తాడు భగవంతుడు?
ధర్మానికి హాని కలిగినప్పుడు. ధర్మానికి అంటే మనం ప్రహ్లాద్ మహారాజ్ చెప్పుకున్నాం కదా. ఏంటి ప్రహ్లాద్ మహారాజ్కి ఏమైంది? చిన్న పిల్లవాడే కదా, ఏమైంది? తండ్రియే శత్రువులాగా బిహేవ్ చేశాడు. ఎందుకు? శ్రీహరిని తలవద్దు అని బాగా హింసించాడు అనమాట. సో మహాత్ములు హింసించినప్పుడు దుష్టులని శిక్షించడానికి అవతరిస్తూ ఉంటాడు. సో అవతరించినప్పుడు సామాన్య మానవుడిలాగా అవతరించినప్పుడు అందరూ అపహాస్యం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఈ రకంగా ఉన్నాడు, అన్ని భగవంతుడి చేతనే చేయబడ్డాయి ఈ సృష్టిలో అని చెప్పటం అన్నమాట. సో భగవానుడు మానవ రూపంలో సాకార మరియు నిరాకారవాదుల నడుమ అనేక వివాదాలు కలవు. అంటే ఇప్పుడు సాకార రూపము అని అంటే ఒక రూపాన్ని తలుచుకోను అనమాట. ఇప్పుడు మనము శ్రీకృష్ణుడికి బట్టలు అవి ఇవి వేసి అలంకరించి అన్ని చేస్తారు కదా గుడిలో. సో ఒక రూపాన్ని మనం చూస్తున్నాము, మనము ఇమాజిన్ కూడా చేసుకునే అవసరం లేదు. మదన్ మోహనుడు అంటే ఈ విధంగా ఉంటాడు, రాధారాణి అంటే ఈ విధంగా, జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య చైతన్య నితాయ్ ఇలా రుప్రపాదుల వారు ఇలా ఉన్నారు. మనం చూడకపోయినా సరే ఇవన్నీ విగ్రహాలు చూసి మనము ఈ విధంగా ఉన్నాడు అని మనము అనుకుంటాం. నిరాకారవాదులు ఏంటి? ఆ బ్రహ్మజ్యోతిలోకి వెళ్తే చాలే అదే స్వర్గం అని వాళ్ళు అనుకుంటారు. సో ఈ వాదన అనేది ఎండ్లెస్ అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు ఇది వాదించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక శ్లోకం ఉంది, ఇది చూద్దాం ఏంటి. కృతవాన్ కిల కర్మాణి సహరామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. ఇక్కడ అంటున్నారు కపట మనుషులు అన్నమాట. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరాముని గుడి సామాన్య మానవుల వలె క్రీడించుచు ఆ కపట రూపంను అనేక మానవాతీత కర్మలను అనరించను. సో ఇక్కడ కపట రూపం అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక యాక్టింగ్ అన్నమాట. ఇప్పుడు యాక్టింగ్ స్కూల్స్ చాలా ఉన్నాయి కదా. సో వీళ్ళందరూ మామూలు మనుషులు, మామూలుగా ఉన్నప్పుడు వేరేలాగా ఉంటారు, యాక్టింగ్ చేసేటప్పుడు వేరేలాగా ఉంటారు. సో భగవంతుడు కూడా బలరాముడితో వచ్చి అవతరించి ఇలా ఒక రూపం, కపట రూపం అంటే ఇక్కడ కపటం అని కాదు కానీ ఆట్లాడి, అంటే ఒక నాటకం లాగా ఆడేసి ఆడుకుని పాడుకుని మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో భగవానుడు సామాన్య మానవుడు అవతరించడం అనేది మూర్ఖులకు భ్రాంతికి గురి చేయను. అంటే భ్రాంతి అంటే జస్ట్ ఇమాజినేషన్ అన్నమాట. అంటే ఏదో ఊహించుకోవడం అంతే, ఆహా ఓహో అనుకోవడం తప్ప అది నిజం కాదు అని అనుకోవడం. సో శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యాలు ఏ మానవుడు చేయజాలడు. సో తొలుత ఇప్పుడు దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు కదా. సో అప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉంటాడు? పట్టు పీతాంబరాలతో పుడతాడు భగవంతుడు. సో వీళ్ళకి భయమేస్తుంది అనమాట, ఏంటి ఈ శిశువు ఇలా ఉన్నాడు. అప్పుడు ఏమవుతాడు? వెంటనే చతుర్భుజ ఆకారుడు అయిపోయి వాళ్ళకి దర్శనమిస్తాడు. తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు చతుర్భుజ రూపం దర్శనమిచ్చి పిదప తల్లిదండ్రుల ప్రార్థనపై మళ్ళీ సాధారణ శిశువుగా మార్పు నొందుతాడు. సో శ్రీమద్ భాగవతం 10.3-46 అందు ఈ విధంగా తెలుపదాడు. బభూవ ప్రాకృత శిశువు అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ శిశువుగా మార్పు నొందెను. సో ఇక్కడ భగవానుడు రూపం చూపించాడు. మానవ రూపం అవతరించుట అన్నది అతని దివ్య దేహం యొక్క లక్షణం అందలి ఒక లక్షణం అని తెలుపబడింది. సరే ఇక్కడ ఎందుకని భగవంతుడు దేవకి వసుదేవుల్లో ఇలా పుట్టాడు? ఎందుకు ద్వాపరయుగంలో ఎందుకు పుట్టాడు భగవంతుడు? హరే కృష్ణ, ఎవరైనా చెప్పచ్చు. కౌరవులకి బుద్ధి చెప్పడానికి శ్రీకృష్ణుడు మెయిన్ గా ఒక రాక్షసుడి కంసుని కోసం వస్తాడనమాట. యాక్చువల్లీ కంసుని చంపడానికి శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడే చంపేస్తాడు కదా, 16వ ఏటనే అయిపోతుంది, చంపేస్తాడు. బ్యాక్ వెళ్ళినట్టయితే జయ విజయాల కథ ఇవి చాలా ఉంటాయి, అవి వదిలేదు. సో అంటే ఏమంటారు, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ, సారీ ఏమంటారు, దుష్ట శిక్షణ ఏమంటారు, దుష్టుల్ని
మళ్ళీ 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 నేను వస్తూ ఉంటా, మిలీనియం ఆఫ్టర్ మిలీనియం ఐ విల్ బీ బార్న్ అని అంటారన్నమాట. సో అలా భగవంతుడు వస్తాడు, కానీ వీళ్ళు ఎవరు నమ్మరు. దేవకి వసుదేవులు ఒక టైంలో చాలా తపస్సు చేస్తారన్నమాట. మాకు నువ్వు పుట్టాలి, మేము నీకు తల్లిదండ్రులు అవ్వాలి అని కోరుకుంటారు కాబట్టి వాళ్ళని తల్లిదండ్రుల్లాగా చేస్తాడనమాట. సో శ్రీకృష్ణుని చతుర్భుజ రూపం అర్జునుడు దర్శింపగోరినట్లు తెలుపబడుతుంది. ఈ రూపము దర్శించిన పిమ్మట అర్జునుడు తిరిగి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపము ధరించెను. మానుషం రూపం దేవాది దేవుడి వివిధ లక్షణాలు నిశ్చయంగా సాధారణ మానవులకి సామాన్య లక్షణాలు కావు. ఇప్పుడు మనం చేయగలం అలాగా? మన పిల్లలకి అలా పట్టు వస్త్రాలతో పుట్టినట్లు ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా చూసామా? అవి కావు కదా. సో అందుకనే ఇక్కడ మాయావాది తత్వము ఇదంతా చెప్పారు. సో నెక్స్ట్ మనం నిరాకారవాదుల గురించి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూద్దాం ఏంటి అంటే, అర్చనామూర్తికే అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందురు కనుక శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఈ విధమైన మనస్తత్వం తప్పకుండా సరిదిద్దవలననే హెచ్చరించి ఉండిరి. శ్రీకృష్ణుడు జీవులందరి హృదయం నందు పరమాత్మ నెలకొని ఉండుట చేత భక్తుడు ప్రతి దేహంను భగవద్ మందిరమైనట్లు దర్శింపవలెను. భగవానుని మందిరము గౌరవించినట్లే పరమాత్మ నెలకొన్నట్టు ప్రతి దేహం కూడా మానవుడు తగిన గౌరవం ఇవ్వవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవించాలి కానీ కించపరచ రాదు. భగవద్భక్తుడైన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఇలా చెప్తున్నారనమాట. అంటే మామూలుగా ఒకరినొకరు కించపరచుకోవడం ఒక హాబీ లాగా అయిపోయింది కదా, ఒక హ్యాబిట్ అయిపోయింది అది. ఏముందిలే అనేది. సో అలా అనకూడదు. చాలా మంచిగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి అని అంటే, ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి అని చెప్తున్నారు. సో ఇక్కడ దేవాలయ పూజను తిరస్కరించు నిరాకారవాదులు కూడా కొందరు కలరు. సో ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్తాం, వాళ్ళు లేరు అని చెప్తారు. మళ్ళీ నిరాకారము అని అంటారు, ఆకారమే లేదు, మీరు కల్పించుకున్నారని, మీరే చేసుకున్నారు అని కూడా అంటారు. అయితే దేవాలయంకి వెళ్ళడం కూడా మానుకున్నారు కొందరు అని చెప్తున్నారు ఇక్కడ. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భగవానుడు సర్వత్రా నిండి ఉన్నాడు, ఒక్క దేవాలయం పూజకి ఎందుకు పరిమితులు కావాలి అని వారు ప్రశ్నిస్తారు. సో ఇప్పుడు మీరు భగవంతుడు సర్వాంతర్యామి అన్నిట్లో ఉన్నాడు అన్నారు కదా, మరి గుడికి ఎందుకు వెళ్ళడము? అదొక టైం వేస్ట్ అన్న ఫీలింగ్ అనమాట. ఈ 24 గంటల్లో 1 గంట గుడికి వెళ్తే కూడా కొందరు టాలరేట్ చేయలేరు అని చెప్తున్నారు ఇక్కడ నిరాకారవాదులు, అట్లాంటి వాళ్ళు అనమాట. సో ఇక్కడ దేవాలయం నందు కానీ అందులో అర్చనామూర్తి కానీ లేకుండా అన్నది వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధంగా సాకారవాదులు మరియు నిరాకారవాదులు నిరంతరము ఒకరినొకరు పోరాడుచున్నను కృష్ణ చైతన్యవంతుడు భక్తుడు మాత్రం బ్రహ్మ సంహితానందు నిర్ధారించబడినట్లు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సర్వ వ్యాపకుడు అని ఎరుగును. భగవానుడు సదా తన ధామమైన గోలోక బృందావనం నివసించుచున్నను తన వివిధ శక్తులు మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో సర్వత్రా నిలిచియుండును అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ అన్ని కొటేషన్స్తోని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే, సర్వవ్యాపకం, ప్రకృతిలో కూడా భగవంతుడు అన్నీ మన కోసం చేసి పెట్టాడు. ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో ప్రకృతి అంతా కూడా మన కోసమే, మన కోసము, మనని కూడా మన కోసమే సృష్టించాడు. ఎందుకు అంటే మనం పూర్వం ఎన్నో పాపాలు అవి ఇవి చేసుకుని ఉండి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మన ధ్యేయం ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా సహాయం చేస్తున్నారు అన్నమాట, సహకారాలు అందిస్తున్నారు. సో డివోటీస్, హూ ఆర్ ద డివోటీస్ అంటే భక్తి చేసే వాళ్ళందరూ డివోటీస్ అన్నమాట. సో భక్తులు ఈ విధంగా ఉండాలి. ఏవైతే మాయావాదులు ఇవి నిరాకారవాదము ఇవన్నీ చెప్పుకున్నారు కదా, ఇవన్నీ కృష్ణ చైతన్యం వాదించుకుంటారు. దేవుడు ఉన్నాడు లేడు, ఉన్నాడు లేడు, ఎంతోమంది వాదించుకుంటారు. కానీ కృష్ణ చైతన్యవంతులు హూ ఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, దే ఆర్ డిఫరెంట్ అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు.
మనం అసలు అటు జోలికే వెళ్ళం కదా. మనము ఎన్నో టీవీలో ఎన్నెన్నో వార్తలు వస్తూ ఉంటాయి. ఈ వార్తల గురించి ఎంత కొట్లాడుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా చూసారా? క్రికెటే వచ్చిందనుకోండి, ఇండియా వర్సెస్ సంథింగ్ సంథింగ్. సో మన వాళ్ళు ఓడిపోతుంటే పెద్ద గోల కొట్లాట కూడా అవుతుంటుంది ఇద్దరికి. కొందరు వాళ్ళని సపోర్ట్ చేయడం, వీళ్ళని సపోర్ట్ చేయడం వలన ఆ కోపోద్రేకాలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. కానీ కృష్ణ చైతన్యవంతుడు అసలు టీవీయే చూడడు. ఇంకా మనకు ఆ గోల ఏముంది? ఏమీ లేదు. ప్రొద్దున లేస్తామా, మంగళారతి చేస్తాం, జపం చేస్తాము, ప్రసాదం చేసుకుంటాము. ఇంత ప్రసాదం తిన్నామంటే పుస్తకాలు చదువుకోవడం, క్లాసులు అటెండ్ చేసుకోవడం. సో విత్ కాన్ఫిడెన్స్ ప్రపాదులు వారు చెప్తున్నారు, కృష్ణ చైతన్యవంతులు వీటికన్నిటికీ దూరం ఉంటారు. అది ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ. నిరాకారవాదులు కానీ సాకారవాదులు కానీ. ఒకరు కృష్ణుడు అంటే భగవంతుడు ఉన్నాడు, ఆకారం ఉంది, ఒకరు ఆకారం లేదని. సో ఈ ఆర్గ్యుమెంట్లోకి కృష్ణ చైతన్యవంతులు అసలు వెళ్ళరు అని చెప్తున్నారు. సారాంశమేమో ఇంతే ఉంది, భాష్యమేమో ఇంత ఉంది. సో మీకు ఏమన్నా అర్థమైందా? ఇక్కడ మనకి సృష్టి స్థితి లయాల గురించి చాలా బాగా చెప్తున్నారు, ఎలా కంట్రోల్ చేస్తారు అనేది. ఇంకొకటి ఇక్కడ ఒక్కటి ఏదో మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఏంటి అంటే భక్తులు కూడా ఇన్ని రకాలు ఉంటారు అని చెప్పారు. ఏంటి? కనిష్ట, మధ్యమ అండ్ ఉత్తమ 3 రకాలుగా భక్తులు ఉంటారు. నియోఫైట్స్ అంటారు కనిష్టాధికారి అంటే కొత్తగా భక్తులు అవుతూ ఉంటారు కాన్షియస్లోకి, కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన వాళ్ళు ప్రతిదీ బిగినింగ్లో అన్నీ నమ్ముతారు, అన్ని కృష్ణుడే చేస్తున్నాడు అనుకుంటాడు, కృష్ణుడు అన్ని వరాలు ఇచ్చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. మధ్యమాధికారి ఎవరు అని అంటే కొంచెం వాళ్ళు ప్రీచింగ్ చేస్తారన్నమాట. మనలాగా కృష్ణుడి గురించి కొంతవరకు తెలుసుకుంటారు, తెలుసుకొని ఒకరికొకరు చెప్పుకోవడము, ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి కృష్ణుడి గురించి అనేది వాళ్ళకు ఉంటుంది. ఉత్తమాధికారులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ప్రీచింగ్ అట్లాంటిది ఏమీ లేదు, ఇంకా దాటేసి ఉంటారు అనమాట. గౌర్ కిషోర్ బాబా అని ఉంటారు, ఆయనైతే ఇంకా ఎప్పుడు జపం చేసుకుని ఎక్కడో ఒక్కోసారి చెప్తారు బాత్రూంలో ఎవరు ఎక్కడ జన సంచారం లేని ప్రదేశంలో కూడా పోయి జపం చేసుకుంటారు. నో డిస్టర్బెన్స్ ఉండే ప్లేస్కి కూడా వెళ్తారంట వాళ్ళు. సో అలా ఉత్తమాధికారులు అంటే చాలా హై స్టేట్ అన్నమాట, సిద్ధిని పొందేవాళ్ళు. సో అలా ఇక్కడ 3 రకాల భక్తుల గురించి కూడా మధ్యలో చెప్పున్నారు. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు పరమాత్మ సమస్త స్థావర జంగమాలు వస్తువులలో నిలిచి ఉండునని తెలిపిరి. అంటే స్థావర జంగమాలని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, అవి ఏంటి అని అంటే కదిలేవి, కదలనివి. అంటే చెట్లు, మొక్కలు, ఆల్ లివింగ్ థింగ్స్ అన్నమాట, జంతువులు మరియు మొక్కలు. సో వీటన్నిటిలో కూడా మహేశ్వరుడు అంటే భగవంతుడు ఉన్నాడు అనేది కూడా మధ్యలో చెప్పున్నారు అన్నమాట. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా భగవంతుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. అప్ప టైం ఎక్కడుంది, ఏదో చెప్తుంటారులే మీరు, నాకు టైం లేదు బాబాయ్, నాకు బిజినెస్ టైం అయిపోయింది, నాకు కాలేజ్ టైం అయిపోయింది, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏంటి అంటే కృష్ణుని ఏ విధంగా మనం చూడాలి అనేది ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय, हरे कृष्ण. శ్రీ భాగవతం की जय, భగవద్గీత की जय. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మీకు అర్థమైంది ఏదన్నా చెప్తారా ఎవరైనా? హరే కృష్ణ. కొంచెం లెంతీ కదా ఈరోజు మొత్తం క్లాసు జరిగిపోయింది. బాగుంది. రేపు మనం కావాలంటే చదువుకుందాం, ఒకటి కొంచెం టైం పెట్టి అనువాదము, శ్లోకము, కొంత భాష్యము చదువుదాం. ఓకే, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది మామూలుగా చదివితేనే. కొంచెం పెద్దగా ఉందన్నమాట. అంటే భగవంతుడిని ఎందుకు నమ్మాలి, ఎందుకు అలా అపహాస్యం ఎందుకు చేస్తాను? శ్రీల ప్రపాద వారు ఇప్పుడు నేను భక్తుల్లో 3 రకాలని చెప్పాను కదా, ఏమేమి భక్తుల్లో 3 రకాలని చెప్పాను. ఉత్తమ, మధ్యమ, కనిష్ట. ఓకే, ఓకే, కింద నుంచి వెళ్తే ఎలా? సో శ్రీల ప్రపాదుల వారు ఎందులో వస్తారు? ఉత్తమాధికారి ఆయన కదా. సో శుద్ధ భక్తుడు అన్నమాట.
అంతటి భక్తుడు ఇలా రాశాడని చెప్తే మరి ఆయన ఎలా ఊరుకుంటాడు? అపహాస్యం చేస్తున్నారని సారాంశంలో ఉంది అనువాదంలో. అంటే ఈ భగవద్గీత చెప్పిందెవరు? కృష్ణుడు. కృష్ణుడిని అపహాస్యం చేస్తున్నాడని కృష్ణుడు బాధపడాలా? మామూలుగా చెప్పాలా? మనమైతే బాధపడతాం. నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా, నేను ఇంత ప్రిపేర్ అయితున్నా గానీ ఎవ్వరు నన్ను మెచ్చుకోవట్లేదు, అస్సలు హరిబోలే లేదు అని మనం మామూలుగా ఉన్నప్పుడు మనం ఈ భౌతిక శరీరంలో బాధపడడం ఓకే. కానీ శ్రీల ప్రభుపాదుల వారు గాని, కృష్ణుడు గాని ఇలా బాధపడరు. వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళంతా మూఢులు. చేసేదంతా నేనే అని అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి చెప్పడం అంటే మనకు చెప్పడం అన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఉత్తమాధికారి. మంచి భక్తుడు అన్నమాట. అందుకని ఇంత పెద్ద చిన్న అనువాదమైన ఇంత పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఎందుకు అనంటే ఈ ఉపనిషత్తులో ఇలా ఉంది, బ్రహ్మ సంహితలో ఇలా ఉంది, కృష్ణుడే పరమేశ్వరుడు. అందరూ కూడా కృష్ణుడు అండర్‌లోనే ఉన్నారు. హి ఈస్ ద మెయిన్ గాడ్ హెడ్. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అది చెప్పడానికి అంత టైం తీసుకున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఒక్కొక్కటి విడమర్చి 5-6 పారాగ్రాఫ్లు చేశారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చాలా ఓపికగా కూర్చొని విన్నారు. సో మీరందరూ ఇంట్లో మళ్ళీ ఒకసారి చదవండి, మీకు చాలా సులభంగా అర్థమైపోతాయి. అక్కడక్కడ ఏమేమి కావాలో అవన్నీ అర్థాలు మనం చెప్పుకున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దట్ టఫ్. ఒకసారి మీరు చదవండి, చదివితే మీకు ఇది అర్థమైతే ఈ శ్లోకం చాలా బాగా గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా నిరాకారవాదులు వాళ్ళు వీళ్ళు మనకు దొరికినప్పుడు, చూసినప్పుడు మనము వాళ్ళతోని డిస్కస్ చేయకూడదు కానీ చెప్పడానికి ప్రయత్నం కొంచెం చేయవచ్చు. అది. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే, సో మీకు ఏమి ప్రశ్నలు లేవు, ఏవి లేవు అని అంటే రేపు హోంవర్క్ లాగా ఈ శ్లోకము అనువాదం నేర్చుకుంటాండి. ఓకే, హరే కృష్ణ. నేను ఇవాళ క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఓకే, వి విల్ డూ టుమారో. అవజానంతి అంటే ఏంటి ఒకటి అడుగుతాను. అపహాస్యం. అపహాస్యం మెయిన్ టాపిక్ అంతా కూడా అపహాస్యం మీదే వచ్చిందనమాట. సో హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అందుకు సారీ. పర్వాలేదు. ఓకే. అపహాస్యం చేయడం అంటే ఎగతాళి చేయడం అన్నమాట. మనం కూడా ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే కొంచెం బాధ కలుగుతుంది, కానీ భక్తిలోకి వచ్చినాక చేస్తే చేసుకున్నట్లే వీళ్ళు అజ్ఞానులు అని అనిపిస్తుంది. కానీ భగవంతుడు చూడండి, అపహాస్యం చేసినా కానీ వాళ్ళు మూఢులు, వాళ్ళకి తెలియక చేశారు. బహునాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ నా దగ్గరికే వస్తారు అని చెప్తాడనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలనుకున్నాను. ఏంటి అంటే పూరి జగన్నాథ్ యాత్ర త్వరలో స్టార్ట్ అవుతుంది మనకి. అంటే అరేంజ్మెంట్స్ 27వ తారీఖుకి ఉంటుంది. సో దానికి సంబంధించిన డొనేషన్స్, పోస్టర్స్ కానీ అవి లేటర్ పంపిస్తాము. కానీ మొన్న ఒక మాతాజీ డొనేషన్ చేద్దాం అనుకున్నాము, వివరాలు ఇవ్వండి అని అన్నారు. నేను ఆ మాతాజీ పేరు మర్చిపోయాను. కొంచెం దయచేసి నాతో ఫోన్లో మాట్లాడండి తర్వాత. హిందువా ఎవరో గుర్తులేదు. ఆ రోజు ఏకాదశి రోజు వాళ్ళ భర్త బాబుతోని గుడికి వెళ్ళాము అని చెప్పారు. నేను వివరాలు చెప్తాను అన్నాను. సో ఆ వివరాలన్నీ వచ్చాయి, ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి నా దగ్గర. మీరు ఎవరైనా డొనేషన్ చేయదలుచుకుంటే నాతో చెప్పండి. హరే కృష్ణ. సో వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాద की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील ప్రభుపాద की जय. श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा.
श्री राधा मदन मोहन की जय, श्री राधा गोपीनाथ की जय, श्री राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिरि गोवर्धन की जय, श्री मायापुर धाम की जय, श्री वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, हरिनाम संकीर्तन की जय, सामवेद भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Tomorrow, same time, come with more enthusiasm. हरे Hare. कृष्ण माताजी, धन्यवाद प्रेमालय. Thank you. हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. Dandavat pranam. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम.